అది 2017 హెచ్సియులో పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య దేశంలోనే సంచలనం సృష్టించిన సంవత్సరం. సో తెలంగాణ నుంచి బ్రేకింగ్ వస్తోంది. ఆ విషయంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి చేసిన వ్యాఖ్యలు అంతకు మించి సంచలనంగా మారాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వాళ్లకు బీజేపీలో పదవులు ఇచ్చారంటూ ఆరోపించారు ఆయన. ఇంతకీ రోహిత్ ఆత్మహత్యకు కారణం ఎవరు? ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యకి కారణమైన బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ కి ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్, రామచంద్రరావుకి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చారన్నారు. రామచంద్రరావుని తెలంగాణ అధ్యక్షునిగా నియమించడంపై బీజేపీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయం. రోహిత్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోకుండా పదవులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు, ఆదివాసీల పట్ల బీజేపీకి ఉన్న అగౌరవాన్ని స్పష్టంగా చూపించిందన్నారు. మీరు ఎవరెవరైతే దళితులు, గిరిజనులు ఇబ్బంది పెడతారో, టార్గెట్ చేసి వాళ్ళు మరణించే అంచుల దాకా తీసుకెళ్తారో వాళ్ళందరికీ మేము ప్రమోషన్లు ఇస్తాము, లేకపోతే బాధ్యతలు ఇస్తాం, పదవులు ఇస్తామని చెప్పే విధంగా మీరు చేసినటువంటి సంఘటనలు మేము భయపడుతున్నట్టుగానే ఈ భారతదేశంలో దళిత గిరిజనులు భయపడుతున్నట్టుగానే మరొకసారి ఆ భయాన్ని వాస్తవాన్ని మీరు నిరూపించినట్టయిపోయింది. రోహిత్ వేముల మరణానికి బాధ్యులపై చర్యలు తీసుకోకుండా పదవులు ఇస్తున్న బీజేపీ దేశ ప్రజలకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించడం. రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోంది. త్వరలోనే రోహిత్ వేముల చట్టాన్ని కూడా తీసుకువస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.